పంతులు గారికి టీచర్ గురించి తెలుసుంటుందేమోనని ఆశపడ్డాను. ఆయనకు కూడా తెలియదట. ఇంకెవరిని అడగాలి? టీచర్ గురించి ఎవరు చెప్తారు? సారీ అమ్మా, మీకేం కాలేదు కదా? నేనే సారీ. ఏదో ఆలోచిస్తూ రోడ్డు మధ్యలో వచ్చేసాను. నాకేం కాలేదు. థ్యాంక్ గాడ్. మీరెక్కడికి వెళ్ళాలి? ఆన్ ది వేలో ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా? వద్దండి, నేను ఒక ఆవిడ గురించి వెతుకుతూ ఉన్నాను. మీరు డాక్టర్ గారు కదా? అవునండి, ఐఎమ్ డాక్టర్ నీలిమ. మీరు? నా పేరు సీత డాక్టర్. మీరు నాకు తెలుసు. ఒకరోజు నేను మా వారు ఒక ఆవిడను మీ హాస్పిటల్లోనే చేర్పించాము. ఓ అవునా? ఇంతకీ మీరు ఎవరిని వెతుకుతున్నారు? నాకు బాగా కావలసిన మనిషి డాక్టర్. ఎవరిని అడిగినా ఆవిడ గురించి తెలీదు అంటున్నారు. తన ఫోటో ఏదైనా ఉందా మీ దగ్గర? ఉంది డాక్టర్, ఒక నిమిషం. ఈవిడే డాక్టర్. మీకు ఎక్కడైనా ఈవిడ కనబడితే చెప్పండి. చూడండి సుమతి గారు, ఈవిడ గురించి మీరు వెతుకుతున్నారా? మీకు ఈవిడ తెలుసా డాక్టర్? తెలుసు. ఈవిడ ఎవరో కాదు. ఆ రోజు మీ హస్బెండ్ ఒక ఆవిడ్ని మా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆవిడ తన ప్రాణాలు కాపాడిందని ట్రీట్మెంట్ చేయించారు కదా, ఆవిడే ఈవిడ. నిజమా డాక్టర్? ఎస్, షూర్గా చెప్తున్నాను. ఆ రోజు మీరు ట్రీట్మెంట్ చేయించిన లేడీ ఈవిడే. అంటే టీచర్ గారే మామ ప్రాణాలను కాపాడారన్నమాట. ఈవిడెక్కడుంటారో మీకు తెలుసా డాక్టర్? లేదు, ఆ రోజు ఈవిడ్ని హాస్పిటల్లో చూడటమే. ట్రీట్మెంట్ పూర్తయ్యాక వెళ్ళిపోయారు. మళ్ళీ నేను తనని చూడలేదు. అంటే ఈవిడ అడ్రస్ కూడా మీకు తెలీదా? ఆవిడ గురించి మీకే తెలియాలి. ఆవిడ అడ్మిట్ ఫామ్ లో మీ హస్బెండ్ మీ అడ్రస్సే రాశారు కదా. అవును కదా. మీరు అప్పటి నుంచి ఈవిడ వెతుకుతూనే ఉన్నారా? లేదు డాక్టర్, ఈవిడ మా ఇంటికి వచ్చారు, నిన్న వెళ్ళిపోయారు. మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఉంటానమ్మా. మీ వల్లే మా మామ గండం నుంచి బయటపడ్డారు టీచర్. వెంటనే ఈ విషయం మామతో చెప్పాలి. సుమతి ఎక్కడుంది? శివకృష్ణ ఇంట్లో ఉంది. సుమతి శివకృష్ణ ఇంట్లో ఉంది, కానీ ఇక్కడికి రాలేదు. ఎందుకు? వై? ఏమైంది మహా? ఏదో టెన్షన్గా ఉన్నావు? సుమతి ఎక్కడుందో తెలిసింది. సుమతక్క ఎక్కడుంది మహా? శివకృష్ణ వాళ్ళ ఇంట్లో. అక్కడెందుకుంది? ఎందుకంటే శివకృష్ణ సుమతికి తోడబుట్టిన అన్నయ్యే కదా. అది కాదు, సుమతక్క ఇక్కడికి రాకుండా అక్కడెందుకుంది అని. నాకు అదే అర్థం కావడం లేదు. ఆ యాక్సిడెంట్లో బ్రతికి బయటపడ్డ సుమతి ఇన్నాళ్ళు ఒక ఆశ్రమంలో కోమాలో ఉండి ఈ మధ్యే బయటపడిందని కోటి చెప్పాడు. కోమాలోంచి బయటకొచ్చిన మరుక్షణం సుమతి తన భర్త తన పిల్లల కోసం ఇక్కడికి రావాలి, కానీ రాలేదు. ఎందుకు? ఒకవేళ యాక్సిడెంట్లో సుమతక్క తలకి దెబ్బ తగిలి
గతం మర్చిపోయిందేమో. అలా కూడా ఆలోచించాను. సుమతి గతం మర్చిపోయుంటే తన అన్నయ్యని కూడా మర్చిపోయి ఉండాలి కదా. అతను మాత్రమే గుర్తుండి మనల్నెలా మర్చిపోయింది? అంటే ఎంతైనా శివకృష్ణ సుమతక్క తోడపుట్టినవాడు కదా, రక్త సంబంధం కాబట్టి గుర్తుందేమో. ఓకే, అలా అనుకున్నా సుమతి తన అన్న శివకృష్ణ కంటే జనార్దన్నే ఎక్కువ ప్రేమించింది. అందుకే ఆ శివకృష్ణను ఎదిరించి మరీ జనార్దన్ని పెళ్లి చేసుకుంది. పైగా తన పిల్లలు రామ్ ప్రీతిలు ఇక్కడే ఉన్నారు. ఎంతగానో ప్రేమించిన జనార్దన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న రామ్ ప్రీతిలను మర్చిపోయి తన అన్నయ్యని మాత్రమే గుర్తు పెట్టుకోవడం నమ్మశక్యంగా లేదు. మరి సుమతక్క ఇక్కడికెందుకు రాలేదు? అదే కదా $1 మిలియన్ క్వశ్చన్. ఒకవేళ సుమతక్కని నువ్వే తనని చంపించాలనుకున్నావని తెలిసిపోయిందేమో. అందుకే ఇక్కడికి రావడం ఇష్టం లేక తన అన్న దగ్గరికి వెళ్ళిందేమో. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఖచ్చితంగా సుమతికి నా గురించి తెలిసిపోయి ఉంటుంది. డైరెక్ట్గా నన్ను ఫేస్ చేయలేక తన అన్న దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పుంటుంది. కానీ ఇందులో ప్రాబ్లం ఉంది. ఏంటి మహా? సుమతిని నేనే చంపించానని శివకృష్ణకి తెలిస్తే ఇన్ని రోజులు ఆగడు. ఈ పాటికి ఎప్పుడో నా మీదికి యుద్ధానికొచ్చేవాడు. అది నిజమే మహా. అంటే సుమతి అక్కకు నీ అసలు రూపం తెలీదు. తను ప్రాణాలతో ఉంది అంతే, మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి అంతే అనుకుందాం. అలా అనుకున్నా సుమతి నా గురించి, రామ్ ప్రీతిల గురించి శివకృష్ణకు చెప్తే తను సుమతిని తీసుకొని ఇక్కడికి వస్తాడు. అప్పుడైనా నా గురించి అందరికీ తెలిసిపోతుంది. అయితే నువ్వు ప్రాబ్లంలో పడ్డట్టే మహా. సుమతి నిజం చెబితే నీ పని అయిపోయినట్టే. అలా జరగకుండా ఉండాలి అంటే ఒకటే దారుంది. ఏంటి మహా? సుమతి అక్కని మళ్ళీ చంపుతావా? దానికి ఇంకా టైం ఉంది. సుమతి ఇక్కడికొచ్చి చెప్పినా నా గురించి ఎవ్వరూ ఏమీ అనుకోకుండా ఉండాలి అంటే సుమతి ఇక్కడికి రావడానికి ముందే నేను రామ్ ప్రీతిలకు సుమతి బ్రతికే ఉందని చెప్పేస్తాను. సుమతిని వెతికించే ప్రయత్నం నేను చేస్తున్నానని చెప్తాను. అప్పుడు అందరూ సుమతి విషయంలో నేను చేస్తున్నది మంచి ప్రయత్నమని నన్ను పొగుడుతారు. నువ్వు జీనియస్వి మహా. రాబోయే ప్రాబ్లంని కూడా నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు. కానీ సుమతక్కను నువ్వు కళ్ళారా చూడకుండా అక్క బతికే ఉందని చెబితే అదో సమస్య అవుతుందేమో. చెప్పకపోతేనే సమస్య అవుతుంది. పద, ఇప్పుడే వెళ్ళి అందరితో సుమతి బ్రతికే ఉందని చెప్పేద్దాం. ఏంటి మహా టెన్షన్గా ఉన్నావు? అది నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి జనా. కంపెనీ గురించా వదినా? కాదు, మన ఇంటి గురించి. మన ఇంటి గురించి ముఖ్యమైన విషయం ఏంటి పిన్ని? ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయబోతున్నారా అత్తయ్య? ఇది ఫంక్షన్ కాదు, టెన్షన్. టెన్షన్ ఏంటి మమ్మీ? ఎవరికి టెన్షన్ చిన్నత్తయ్య? నువ్వు కాస్త ఆగుతావా? టెన్షన్ అంటుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. త్వరగా చెప్పండి. చెప్పు మహా, ఏదైనా ప్రాబ్లమా? ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు టెన్షన్ పడరు కదా వదినా? మీరు టెన్షన్ పడుతున్నారంటే అదేదో పెద్ద విషయమే అయి ఉంటుంది పిన్ని. చాలా పెద్ద విషయం రామ్, చెబితే మీరు ఆశ్చర్యపోతారు. చెప్పకుండా ఊరిస్తారేంటి? త్వరగా చెప్పండి. చెప్పు పిన్ని. అది మీకు ఎలా చెప్పాలి? నోటితో చెప్పండి. ఇప్పుడు జోక్లొద్దు సీత. మహా అసలే టెన్షన్గా ఉంది.
చెప్తే ఆ టెన్షన్ తీరిపోతుంది కదా. కాదు, పెరిగిపోతుంది. అబ్బా ఈ సస్పెన్స్ ఏంటి? వదిన చెప్పే విషయం నీకు తెలుసా అర్చన? తెలుసు కానీ అది మహా చెప్తేనే బాగుంటుంది. ఎవరో ఒకరు త్వరగా చెప్పండి. అనవసరంగా సీన్ని సాగదీస్తున్నారు. చెప్పు మహా. చెప్పు పిన్ని. చెప్పు పెద్దమ్మా. చెప్పు పిన్ని. చెప్తాను. అది అది అత్తమ్మ ఫోటో దగ్గరికి వెళ్తుందేంటి? అది సుమతి. సుమతి ఏంటి? సుమతి సుమతి బ్రతికి నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నావే. ఏంటత్తయ్య సుమతి అత్తమ్మ పేరు జపిస్తున్నారు? అత్తమ్మ పేరుతో రామకోటిలా సుమతి కోటి రాయబోతున్నారా ఏంటి? మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేయకు సీత. అసలే మహా టెన్షన్లో ఉంది. నువ్వు ఆగు సీత. నువ్వు చెప్పు పిన్ని. అది సుమతి సుమతి బతి నేనిప్పుడే వస్తాను. ఏదో చెప్పి వెళ్ళండి అత్తయ్య. అర్జెంట్ కాల్ వచ్చాక చెప్తాను. ఇంత సస్పెన్స్ లో ఈ ఇంటర్వాల్ అవసరమా? అది ఇంటర్వాలో డిగ్రీ వాలో కాదు, ఇంటర్వెల్. నీ వెదవ్ ఇంగ్లీష్తో చచ్చిపోతున్నాం. అంటే రోజు చచ్చి బతుకుతున్నావా? సీత నువ్వు ఆపు. పిన్ని ఏం చెప్పబోతోందో అర్థం కావట్లేదు. చెప్పు మధు. మీరిందాక నాకు కాల్ చేసి మా ఇంటికి మా అత్తయ్య వచ్చింది చూసి ఫోన్ చేయమని చెప్పారు కదా. మీ ఇంటికి వెళ్ళావా మధు? మీ అత్తయ్యని చూసావా? మా ఇంటికి వెళ్ళానండి, కానీ అక్కడ మా అత్తయ్య లేదు. లేదా? మరి ఎక్కడికి వెళ్ళింది? అసలు మా అత్తయ్య మా నాన్న వాళ్ళ ఇంటికి వస్తే కదా. మరి ఎవరొచ్చారు? మీ ఇంట్లో సీతకి డాన్స్ నేర్పించిన విద్యాదేవి టీచర్. టీచర్ వచ్చిందా? కానీ మీ నాన్న చెల్లెలొచ్చిందని తెలిసింది. సీతను డాన్స్ పోటీల్లో గెలిపించింది అని ఆ టీచర్ని మా నాన్న తన సొంత చెల్లెల్లా ఫీల్ అవుతున్నారులేండి. వాళ్ళు వాళ్ళ ఓవర్ యాక్షన్ ప్రేమలు చూసి తట్టుకోలేకపోతున్నాను. మధు, నిజంగా మీ ఇంటికొచ్చింది డాన్స్ టీచరేనా? మీ అత్తయ్య కాదా? కాదండి, నా కళ్ళతో చూసి చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ మధు. ఇంకా మీ అత్తయ్య వచ్చిందేమో అనుకుని టెన్షన్ అయ్యాను. మా అత్తయ్య వస్తే మీకు టెన్షన్ ఎందుకండి? అది అంటే నీలాగే మీ అత్తయ్య కూడా మీ నాన్నకి ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంది అని చెప్పావు కదా. రాక రాక మీ అత్తయ్య మీ ఇంటికొస్తే తనతో మీ నాన్న గొడవ పడతాడేమో అని కంగారు పడ్డాను. ఆయన గారికి ఇప్పుడు మా అత్తయ్య మీద కోపం లేదులేండి. ఆవిడ గారు వస్తే నెత్తి మీద పెట్టుకుని ఊరంతా ఊరేగేలా ఉన్నారు. ఆ ఊళ్ళో ఊరేగితే పర్వాలేదు, నా ఇంటి మీదకొచ్చి పడితేనే ప్రాబ్లం. ఓకే మధు, నేనుంటాను. నీ హెల్త్ జాగ్రత్త. టైంకి తిను. అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకో. ఇక్కడ అదొక్కటే తక్కువ. ఓకే, బాయ్. శివకృష్ణ ఇంటికొచ్చింది సుమతి కాదా? విద్యాదేవా? ఇక్కడ తన్ని తగలేస్తే అక్కడికి చేరిందన్నమాట. థ్యాంక్ గాడ్
ఇంకా నేను తొందరపడి సుమతి బ్రతికే ఉందని నోరు జారి అందరి ముందు సుమతి గురించి చెప్పలేను. మీ సైగలు చాలించి విషయం ఏంటో చెప్పండి అత్తయ్య. ఆ ఏ విషయం? అరే ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నావు కదా మహా. అది అంత పెద్ద విషయం ఏం కాదులే జనా. పెద్ద విషయం కాకపోతే చెప్పడానికి అంత టెన్షన్ ఎందుకు పడ్డారు? నేను టెన్షన్ పడలేదు, ఎలా చెప్పాలా అని ఆలోచించాను. ఇంతకీ అదేం విషయం పిన్ని? ఆ, తర్వాత చెప్తానులే రామ్. ఇప్పటిదాకా చెప్తానని ఊరగాయలాగా ఊరించి ఇప్పుడు తర్వాత చెప్తానంటారేంటి? మహా తనకిష్టం వచ్చినప్పుడే చెప్తుందిలేండి. కాదు, ఇప్పుడే చెప్పాలి. డిమాండ్ చేస్తున్నావా? ఆర్డర్ వేస్తున్నావా? చెప్పమని అడుగుతున్నాను. నీకంత క్యూరియాసిటీ ఎందుకు సీత? ఇప్పటి వరకు మీరు కొంచెం సస్పెన్స్ లో ఉన్నారు కదా. పైగా అత్తయ్య సుమతి సుమతి అంటూ అత్తమ్మ పేరు కలవరించారు. విషయం అదే. ఈరోజు ఎందుకో సుమతి పదే పదే గుర్తుకొచ్చింది. హా? ఏంటి? మీకా? ఏ సుమతక్క మహాకి గుర్తు రాకూడదా ఏంటి? గుర్తొచ్చేంతగా అత్తయ్య ఏం చేసిందా అని. సుమతి నా బెస్ట్ ఫ్రెండ్. అప్పుడప్పుడు ఇలా గుర్తొస్తుంటుంది. ఆ విషయమే మీ అందరితో చెప్పాలి అనుకున్నాను. ఈ విషయం చెప్పడానికి ఇంతసేపు ఇంత సాగదీశారంటే నమ్మడం కాస్త కష్టంగా ఉందత్తయ్య. అంటే ఏంటి నీ ఉద్దేశం? విషయం ఇది కాదు, ఇంకేదో ఉంది. అది చెప్పేలోపు మీకు ఫోన్ వచ్చింది. పక్కకు వెళ్ళి మాట్లాడొచ్చారు. మాట మార్చేస్తున్నారు. ఎందుకు మా పిన్నిని అలా అంటావు? మా అమ్మ నాకు కూడా గుర్తొస్తుంది, అలాగే పిన్నికి గుర్తొచ్చుంటుంది. అది మనందరితో చెప్పుకోవాలనుకుని ఉంటుంది. ఇంత చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దది చేయకు సీత. మహాని విసిగించవు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మహా. అవును పాపం, చాలా కష్టపడిపోయింది. మరి రెస్ట్ తీసుకోకపోతే చచ్చిపోతుందేమో. సుమతి అత్తమ్మ ఆస్తి మీద ఉన్న ప్రేమ సుమతి అత్తమ్మ మీద లేదు. మామా, నన్ను విసిగించకు సీత, వెళ్ళి పని చూసుకో. ఎందుకు మామ అంత చిరాకు? నువ్వు ప్రతిసారి మా పిన్నిని బ్లేమ్ చేస్తున్నావు. పిన్ని ఏం చేసినా నీకు తప్పులా అనిపిస్తుంది. ఆవిడ ఏం చేసినా మీకు కరెక్ట్గా అనిపిస్తుంది కదా. ప్లీజ్ ఇక ఆపుతావా? నేను కిందే ఆపేశాను, నువ్వే పైదాకా తీసుకొచ్చావు. నువ్వు నా వెనకే ఎందుకు వచ్చావు? నీకో విషయం చెప్పాలి మామా. ఏంటి? మళ్ళీ మా పిన్ని మీద చాడిలా? మీ పిన్ని గురించి కాదు మామా, విద్యాదేవి టీచర్ గురించి చెప్పాలి. ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, ఇంకా ఆవిడ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను చెప్పేది వింటే నువ్వు షాక్ అవుతావు మామా. ఏంటో అంత షాక్ అయ్యే విషయం? నువ్వు ఈ రోజు ప్రాణాలతో ఉన్నావు అంటే అందుకు విద్యాదేవి టీచరే కారణం. నా ప్రాణాలకి ఆవిడకి ఏంటి సంబంధం? నీ ప్రాణాలని కాపాడి ప్రమాదంలో పడింది విద్యాదేవి టీచరే మామా. వాట్? ఏమంటున్నావు సీత? నిజం మామా. నేను టీచర్ గారి గురించి గుళ్ళో ఆరా తీస్తుంటే డాక్టర్ నీలిమ గారు కనిపించారు. ఆవిడే టీచర్ గారి గురించి చెప్పారు. ఈవిడ ఎవరో కాదు. ఆ రోజు మీ హస్బెండ్ ఒక ఆవిడ్ని మా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆవిడ తన ప్రాణాలు కాపాడిందని ట్రీట్మెంట్ చేయించారు కదా, ఆవిడే ఈవిడ. అంటే
ఆ రోజు నన్ను కాపాడింది విద్యాదేవి టీచర్ గారా? అవును మామ, ఆవిడ ప్రాణాలను అడ్డం పెట్టి నీ ప్రాణాలను కాపాడింది. మనకు అంత పెద్ద సాయం చేసి కూడా మన నుంచి కనీసం థ్యాంక్స్ కూడా ఆశించకుండా వెళ్ళిపోయింది.